రాష్ట్రంలో డీజిల్ తేలేని చంద్రబాబు నాయుడు గూగుల్ తెచ్చాడా అంటున్న వైసీపీ నాయకులు. అందులో ముఖ్యంగా చూస్తే మన సజ్జల రామకృష్ణారెడ్డి, గురువాడ అమర్నాథ్ ఉన్నారు. వాటిల్లో ఎలా చూడాలంటారు మరి వీటిని? దాదాపు దేశంలో ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలుసు అందరికీ. మన దేశంలో ఏం జరుగుతుందో, మన రాష్ట్రంలో ఏం జరుగుతుందో, 2019 నుంచి 24 దాకా రాష్ట్రంలో ఏం జరిగిందో అందరికీ తెలిసిన తర్వాత వాళ్ళకి ఇంకా సిగ్గు లేకుండా నిజంగా యుద్ధం జరుగుతా ఒకవైపు అన్ని దేశాలు ఇబ్బంది పడుతున్నా కూడా ఇండియాలో ఎటువంటి పెట్రోల్ రేట్లు ఇప్పుడు పాకిస్తాన్లో కానీ శ్రీలంకలో కానీ ఎక్కడైనా కానీ పెట్రోల్ రేట్లు కానీ డీజిల్ రేట్లు కానీ విపరీతంగా పెరిగినాయి. కానీ ఇండియాలో మాత్రం ఆ పరిస్థితి అయితే లేదు. కానీ ఏంటంటే ఒక్కరోజు కొద్దిగా ఇబ్బంది పడిన మాట వాస్తవమే. కానీ ఇంకా ఈ రోజు అయితే నార్మల్గా పెట్రోల్ బాగానే దొరుకుతుంది, డీజిల్ బాగానే దొరుకుతుంది. కానీ బంకుల దగ్గర కూర్చొని చంద్రబాబు నాయుడు గారి మీద పాటలు పడుతున్నారు కదా. డైరెక్ట్గా మీద నాతో పాటే రండి, డైరెక్ట్గా పెట్రోల్ బంక్ వెళ్దాము. మీకు పెట్రోల్ ఉందా, డీజిల్ ఉందా, ఏది కావాలంటే అది కొట్టడానికి మేమైతే రెడీగా ఉంటాను. మీరైతే మాత్రం డబ్బులు రెడీగా చేసుకోండి. అన్నీ కూడా దొరుకుతున్నాయని చెప్పి నేనైతే క్లారిటీగా చెప్తున్నాను. ఎటువంటి ఇబ్బంది ఆంధ్రప్రదేశ్లో 26 జిల్లాల్లో లేదు. మొన్న యాక్చువల్గా ఒక్కరోజు పెట్రోల్ డీజిల్ కోసం ఒక్క ఆంధ్రప్రదేశ్లో కాదు, హైదరాబాద్లో కూడా పెట్రోల్ డీజిల్ లేని మాట వాస్తవం. ఎందుకంటే రీసెంట్గా 27వ తారీఖు మా తాతయ్య గారు దినం అయితే హైదరాబాద్ నుంచి రావాల్సిన వాళ్ళు డీజిల్ లేక రాలేదు. ఈ మాట వాస్తవమే. కానీ ఒక్కరోజు మాత్రమే. కానీ ఈరోజు వెళ్దాం కావాలంటే. ఈరోజు మే 30వ తారీఖు మీరు డైరెక్ట్గా వెళ్దాం, పెట్రోల్ బంక్ దగ్గరికి వెళ్దాము. డైరెక్ట్గా వాళ్ళని అడుగుదాం, డైరెక్ట్గా బైక్ వాళ్ళని అడుగుదాము, కార్ల వాళ్ళని అడుగుదాము. పెట్రోల్ ఎందుకు మీకు అక్కడ వీడియో తీసి చూపిస్తే సరిపోయింది కదా. పెట్రోల్ లేకుండా డీజిల్ లేకుండా వెహికల్స్ ఎట్లా వెళ్తున్నాయో మీరు డైరెక్ట్గా ఆ వీడియో కూడా పెడతామని చెప్పి నేనైతే ఖచ్చితంగా చెప్తున్నాను. ఎటువంటి ఇబ్బంది లేదు. ఇక గూగుల్ గురించి అంటారా, గూగుల్ని ఎవరు తెచ్చారు? ఈరోజు వైజాగ్లో కానీ, శ్రీకాకుళంలో కానీ, విజయనగరంలో కానీ ఏ విధంగా డెవలప్మెంట్ జరుగుతుందో, రేపు జూన్ జూలై కల్లా అక్కడ విమానాశ్రమం కూడా రెడీ అవుతుంది. అంత డెవలప్మెంట్ జరుగుతున్నా కానీ ఇంకా ప్రతిదీ వాడొకడు గుడ్డు మంత్రి వస్తున్నాడు, ఇక అన్నీ కూడా గూగుల్ తెచ్చింది మేమే అని చెప్తున్నాడు. అదే గొడ్డలు తెచ్చింది మేమే, కోడి కత్తి తెచ్చింది మేమే, గులకరాయి తెచ్చింది మేమే అని చెప్పి డైరెక్ట్గా మీరు అజ్జప్పట్ల చేపలు తెచ్చింది మేమే, రొయ్యలు తెచ్చింది మేమే, చెత్త పని వేసింది మేమే, కల్తీ మద్యం తెచ్చింది మేమే. ఇవన్నీ చెప్పకుండా ఇవన్నీ చెప్పడం ఏంద్రా? ఇంకా వీటి గురించి నేను చెప్పడం కన్నా డైరెక్ట్గా షర్మిల గారు చెప్తే బాగుంటుంది అని చెప్పి నేనైతే చెప్పగలను. గుడివాడ అమర్నాథ్ అంటున్న మాట అది, అలాగే సజ్జల రామకృష్ణారెడ్డి చెబుతున్న మాట అది. మరి దానికి ఏమంటారు మరి మీరు? ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారండి. ఈరోజు ఏది పెట్రోల్ గురించి కానీ డీజిల్ గురించి కానీ దాదాపుగా ఒకవైపు డెవలప్మెంట్ జరుగుతూ ఉంది, రాష్ట్రం అభివృద్ధి చెందుతూ ఉంది, రియల్ ఎస్టేట్ బ్రహ్మాండంగా ఉంది. ఇంకో రీసెంట్గా చెప్తున్నా, అమరావతికి బుల్లెట్ ట్రైన్ వస్తుంది. అమరావతి నుంచి హైదరాబాద్ వెళ్ళటానికి 70 నిమిషాలు. అదే విధంగా ఇప్పుడు అది అయ్యేది, ఆ ప్రాజెక్ట్ అయ్యేదానికి టైం పట్టింది, అది వేరే విషయం. అసలు అమరావతిలో ఉన్న అమరావతి అసలు వేస్ట్ అంటున్నారు వాళ్ళు, మీరేం బుల్లెట్ ట్రైన్ అంటున్నారు, ఏందంటారు మరి? అమరావతి ఇప్పుడు డైరెక్ట్గా వస్తే చూపిస్తామండి. అమరావతిలో ఎంత డెవలప్మెంట్ జరుగుతూ ఉంది మీకు ఏం కనపడ్డా? అమరావతి కమ్మ రాజధాన. ఇప్పుడు అమరావతి రైతుల్ని పట్టుకొని వేసెలు అన్న మీకు ఏం కనపడతాయి చెప్పండి. ఇంకో నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి సొంత చెల్లిని తల్లినే ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే వాళ్ళు ఇంకా వాళ్ళకి ఏం కనపడతాయి చెప్పండి? వాళ్ళ ఫ్యామిలీ గురించి మనమేం మాట్లాడలేదండి.
వాళ్ళు మాట్లాడుతున్నారు, వాళ్ళు తిడుతున్నారండి ఇష్టం వచ్చినట్టు. వాళ్ళ పార్టీ వాళ్ళు తిట్టుకుంటే మనకెందుకండి? ఏందంటే ఒక ప్రజల సమస్యల మీద మాట్లాడండి. కోడి మాదే కత్తి మాదే అన్నట్టు మాట్లాడితే ఎట్లా చెప్పండి? తల్లి చెల్లి ఆయన ఇష్టం అండి. ఏదన్నా కానీ ఇప్పుడు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో షర్మిల, తెలంగాణలో కవిత, వీళ్ళిద్దరు చాలు. 2 రాష్ట్రాలు కాపాడడానికి వీళ్ళిద్దరు చాలు, ఇంకేం చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళ సంగతి వదిలేయండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ట్వీట్ వేశారు కదండి, డీజిల్ అందించలేని చంద్రబాబు నాయుడు కరోనా టైంలో నేను ఉన్నాను కాబట్టి సరిపోయింది అన్నట్టు. అంటే ఈ డీజిల్ అందించలేని చంద్రబాబు నాయుడు గారు అని ఆయన ట్వీట్ వేస్తే గనక, కరోనా టైంలో గనక చంద్రబాబు నాయుడు ఉంటే గనక రాష్ట్రం నాశనం అయిపోయేది ఇప్పటికి, జగనన్న కాబట్టి కాపాడాడని చెప్పి వైసీపీ సోషల్ మీడియా మరి ఓ రేంజ్ లో హైపిస్తుంది కదా. కరోనా టైంలో నువ్వు మాట్లాడిన మాటలు కలెక్టర్ల బిత్తరపోయారు. ఏమన్నాడు? బ్లీచింగ్ పౌడర్ చల్లితే సరిపోతుంది అని చెప్పాడు. మరి ఈ విషయం మన దేశంలో వాళ్ళకి తెలియదా, లేకపోతే ప్రపంచ దేశాల వాళ్ళకి తెలియదా అని చెప్పి చల్లిచ్చాడు కాబట్టి కాపాడాడు. ఇంకా ఆ మాటలు చెప్పుకొని బతకటమే. నువ్వు అందులో కరోనాని అడ్డు పెట్టుకొని కూడా అక్రమంగా సంపాదించిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది జగన్మోహన్ రెడ్డి. ఆఖరికి వైరస్ కూడా అడ్డు పెట్టుకొని సంపాదిస్తారండి ఎవరైనా, మరీ దారుణంగా చెప్తున్నా. ఆ రోజు దాదాపుగా ఎవరు ఇళ్లలో నుంచి బయటకు రానియకుండా నువ్వు చేయాల్సిన ఎర్రచందనం కావచ్చు, ఇసుక కావచ్చు, మట్టి కావచ్చు, ఏదో వదిలిపెట్టావు చెప్పు. గవర్నమెంట్ ప్రాపర్టీలు కూడా తాకట్టు పెట్టి ఇంకేమన్నా అంటే అంటాడు, ఇవన్నీ గమనించే అన్ని కంపెనీలు వైజాగ్ వస్తాయని తెలిసే ఋషికొండలో బిల్డింగ్ కట్టాను అంటున్నాడు. ఇంకా ఏం చెప్పాలి చెప్పండి అలాంటి వ్యక్తిని. సరే అవి తీసేయండి. అంబటి రాంబాబు గారు ఛాలెంజ్ చేస్తున్నారు, వాళ్ళు శపథం చేశారు. వైఎస్ఆర్ సమాధి సాక్షిగా, వైఎస్ఆర్ ఘాట్ సాక్షిగా శపథం చేశారు కదా. టీడీపీ కూటమి ప్రభుత్వాన్ని కూకట వేళ్లతో పెకలించి ప్రజాస్వామ్య బద్ధకంగా అనలేదండి, బద్ధంగా అన్నాడు. ప్రజాస్వామ్య బద్ధంగా పీకేసీ జగనన్నని సీఎం చేస్తాం మేము అని చెప్పి శపథం చేశాడు కదా. ఈ శపథాలు ఏంటంటారు? ఇవన్నీ చేస్తావో లేదో నాకు తెలియదు కానీ 9 నెలల తర్వాత అయితే గుడ్ న్యూస్ చెప్తాడు అని చెప్పి నాకైతే తెలిసింది. ఇవన్నీ చేస్తాడు లేదో నాకైతే తెలీదు. కాకపోతే రీసెంట్ గా నేను చూసిన వీడియో ప్రకారం నాకు అర్థమైంది ఏంటంటే, ఒక 9 నెలల ఆగితే ఇక గుడ్ న్యూస్ చెప్తాడు అని చెప్పి నాకైతే తెలిసింది. అంటే పార్టీ ఫిరాయించడానికి సిద్ధంగా ఉన్నాడంటారా? ఏ విషయం నేను చెప్పలేనండి. అది నా నోట్. కిరణ్ చెప్తే బ్రహ్మంగారు చెప్తే బ్రహ్మాండంగా ఉంటుంది, కిరణ్ చెప్తే చండాలంగా ఉంటుంది. దయచేసి నన్ను ఏం అడగకుండా 9 నెలలు వెయిట్ చేయండి అని చెప్పి జగనన్న కోసం ప్రాణం ఇస్తానంటున్నాడండి. ఒక పక్కన మీరేం 9 నెలల తర్వాత ఏదో జరగబోతుందంటే కొంపదీసి ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఆయన ఏమన్నా ప్రకటిస్తున్నారా ఏంటి? నా నోటి చేత చెప్పిద్దామని మీరు ట్రై చేస్తున్నారు. జగనన్న కోసం ప్రాణం ఇస్తాను అంటున్నాడు. ఏమిస్తాడు ఏంటో అనేది మీరే చూస్తారు. ఇవన్నీ కాదండి, ఏంది ఈ శపథాలు ఏంటంటారు? నిజంగానే పడగొట్టే సత్తా ఉందంటారా అంబటి రాంబాబుకి? ఇవన్నీ నువ్వు కరెక్ట్గా చేసినట్టయితే సత్తెనపల్లి నువ్వు ఎందుకు ఓడిపోయేవాడివిరా? సత్తెనపల్లి ఓడిపోయి ఇప్పుడు ఏదో నేను గుంటూరు 2 టౌన్లో 29లో గెలుద్దామని 14లో గెలిచారా? గుంటూరు 2 టౌన్లో 19లో గెలిచారా? 24లో గెలిచారా? ఎక్కడో చిలకలూరిపేట నుంచి తీసుకొచ్చారు కదా. ఏం చేయాలా? 11 సీట్లు కొడతాడంటండి. 211 మళ్ళీ ఎందుకు ఆ 11 ఎందుకు యాడ్ చేసుకుంటున్నారు? 11 ఇష్టమైన సంఖ్య అనుకుంటాయి. ఏమో ఇక 11 వస్తాయో లేకపోతే ఈసారి 1 వస్తాయో అని చెప్పి అందరూ గమనిస్తున్న మాట వాస్తవేనని చెప్పి నేనైతే చెప్పగలను.